హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. హిందువులకి అత్యంత పవిత్రమైనది, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడున్న అన్ని ఆలయాల్లోకెల్లా ఎంతో విశిష్టమైనది, పురాతనమైనది మన తిరుమల తిరుపతి వెంకన్న దేవాలయం. మరి అంత అంటే మనకు ఉన్న ఒకే ఒక్క దేవుడు అని కూడా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క లీలలు మామూలు గాదు. అలాంటి తిరుపతి వెంకన్న క్షేత్రంలో గత కొంతకాలంగా అన్యమత కార్యకలాపాలు, అన్యమతస్థుల దుశ్చేష్టలు మనం చాలా చూస్తున్నాం, కలత చెందుతున్నాం. ఈ నేపథ్యంలో మరీ నిశ్చేష్టుల్ని చేసే విధంగా తిరుమల ఆలయ తిరుపతి క్షేత్రంలో, ఆ తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో 'ముంతాజ్' అనే హోటల్ నిర్మాణం అనేది ఇక అంటే హైందవుల సహనాన్ని పరీక్షించడమే అంటున్నారు పెద్దలు. ఎందుకంటే సాక్షాత్తు దేవుడి గడప అలిపిరి. ఆయన దర్శనానికెళ్ళే ముందు 'ముంతాజ్' హోటల్ కనిపిస్తుంది. అంటే, అంటే ఎంత విషాదం అంటే, ఇప్పుడు తిరుపతిలో గాని, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఆందోళన చెందుతున్నారు. అసలేం జరుగుతుంది తిరుమలలో అని. మరి ఇక్కడ ఏం జరిగింది? ఈ 'ముంతాజ్' హోటల్ ప్రస్థానం ఎలా మొదలైంది? అసలిక్కడికి ఎందుకొచ్చింది ఆ 'ముంతాజ్' హోటల్ అని తెలుసుకుందాం. ఇప్పుడు దీనికి గాను అమెరికాలోంచి మనకి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ చైర్మన్ ప్రకాష్ రావు వెలగపూడి గారు మనకు అందుబాటులో ఉన్నారు. వారు మన యొక్క హైందవ సంస్కృతిని కాపాడడానికి తన జీవితాన్ని ధారబోసిన వ్యక్తి. మరి ఎన్నో ఇట్లాంటి విషయాల్లో హైందవులకు జరిగిన అన్యాయాల మీద ఎలుగెత్తి చాటి, గొంతెత్తి చాటి, కోట్ల చుట్టూ తిరిగి తన సర్వస్వాన్ని అర్పిస్తున్న మహానుభావుడాయన. మరి ఆయన్ని అడిగి తెలుసుకుందాం తిరుమలలో ఈ 'ముంతాజ్' హోటల్ ఎలా వచ్చింది అని తెలుసుకుందాం. సార్ నమస్తే. అయ్యా నమస్కారం శ్రీనివాస్. ఎలా ఉన్నారు సార్? చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని థాంక్ యూ సార్. చూస్తాను. మీరు ఇంత శ్రమ తీసుకొని మా కోసం ఈ సమయం కేటాయించినందుకు చాలా సంతోషం సార్. యాహ్! నాకంటే వినగానే అంటే ఒక రకమైన గూస్ బంప్స్. అంటే అదేంటి తిరుమలలో ఇట్లాంటి 'ముంతాజ్' పేరుతో ఒక హోటల్ రావడం ఏంటి? దానిలో క్లబ్బులు, పబ్బులు అంటే మాంసాహారం ఇంత విచ్చలవిడి ఒక ఒక అది ఒక క్లబ్ లాంటి ప్రదేశాన్ని క్రియేట్ చేయడం ఏంటి అని ఒక థాట్ వచ్చింది సార్. అసలు ఇక్కడికి ఎలా వచ్చింది సార్ అది? ఇది కొద్దిగా మనం 2012 దాకా వెనక్కి వెళ్దామండి ఒకసారి. సార్. ఎందుకంటే అప్పుడు కిరణ్ రెడ్డి గారు చీఫ్ సార్. మినిస్టర్ గా ఉన్నారండి. యెస్ సార్. కిరణ్ కుమార్ గారు. యెస్ సార్. సో ఆయన ఉన్నప్పుడు ఏం చేశారంటే అజయ్ కుమార్ అని ఒక ఆయన ఈ రిక్వెస్టెడ్ ఆయన మన చీఫ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి సార్. ఒక దివ్య దేవలోకం అనేది ఒకటి కట్టిద్దామండి. ఓకే. ఎందుకంటే దేవలోకం అంటే అది బేసికల్లీ బాగా అంటే హైలీ స్పిరిచువల్ అంతా మన హిందూ మతాన్ని గురించి అనమాట. యెస్ సార్. అంటే ఆయన ఏమన్నారంటే దానికి సో అంటే భారతదేశంలో అంటే ఫస్ట్ స్పిరిచువల్ థీమ్ పార్క్ అండ్ ఫ్యామిలీ డెస్టినేషన్ అనేది చేయాలన్న ఉద్దేశంతో ఓకే. అంటే మన ఎపిక్స్ అనుకోండి దాదాపు 108 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టెంపుల్స్ కట్టించడం, ఓకే. రామాయణం, మహాభారతం అంటే పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయాలని అన్ని థీమ్ పార్క్ లాగా పెట్టారండి. ఓకే. అది అప్పుడు ఆయన రిక్వెస్ట్ చేస్తే సో మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ ఇష్యూడ్ జీవో 65 అండి. ఓకే సార్. అండ్ ఇచ్చి ఒక 38 acres ని ఆయనకి అలాట్ చేశారండి. ఓకే. సో అది అంటే ఇప్పుడు 2012 అండి. దాదాపు 12 years పైన అయిపోయింది అనమాట. ఓకే. ఓకే. సో ఆయన అంతా ప్లాన్ చేస్తున్నారు, కొంత మొదలైంది, అంతా జరుగుతాయిందండి. సార్. 2021లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్కి వచ్చారు కదా ఆ టైంకి. అవును సార్. అప్పుడు ఈయన్ని దాదాపు 20 times కలుసుకున్నారండి అజయ్ కుమార్ గారిని. ఎవరైతే ఈ దేవలోకాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారో ఓకే. సో దాదాపు 20 times మీట్ అయిన తర్వాత 21st time ఆ ప్రాంతాల్లో అండి ఈయన రెఫ్యూజ్ ఏంటి ఆయన ఏం అడుగుతున్నారంటే గవర్నమెంట్ వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు 20 acres ఇచ్చేసాను అందులో నుంచి. ఓకే.
అంటే అప్పుడు తెలీదు ఎందుకు అడుగుతున్నారో ఏమిటో అదంతా తెలీదు. వాళ్ళకి తెలుసు ఏదో ఉందని. సార్ 20 ఏకర్స్ ఇవ్వమని అడిగితే ఈయన రిఫ్యూజ్ చేశారండి 20 టైమ్స్. బా ఆ తర్వాత ఆల్మోస్ట్ ఆయన ఫోర్స్ చేశారు. ఆయన థ్రెటన్ చేశారు. ఆయన ప్రాబబ్లీ ఆయన లైఫ్ కూడా మేబీ ఇన్ డేంజర్ ఏమో తెలీదు. ఓకే అంటే ఆయనకి ఇంకా చాయిస్ లేకుండా వాళ్ళు ప్రిపేర్ చేసి మీరు ఈ డాక్యుమెంట్ సైన్ చేయండి అంటే ఇంకా ఆయనకి ఏమి ఆప్షన్ లేదండి. ఓకే సో అది సైన్ చేసేసారు. 20 ఏకర్స్ ని ఇచ్చేశారు గవర్నమెంట్ కి. ఓకే ఆయన తీసేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే సో అది ఇప్పుడు ఎలా అంటే అది జీవో 19 సార్ అది జీవో 19 ప్రకారం ఏం చేశారంటే 38 ఏకర్స్ ని సో 18 ఏకర్స్ రెడ్యూస్ చేశారంటే 20 ఏకర్స్ తీసేసుకున్నారు. ఓకే సార్ ఏమండి ఆ తర్వాత సో జీవో 24 అని అది ఇష్యూ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ అది సెప్టెంబర్ 18, 2021 అండి. ఓకే సార్ ఆ రోజున ఇచ్చింది ఏమిటంటే ఆ 20 ఏకర్స్ ని ముంతాజ్ హోటల్ వాళ్ళకి ఇచ్చేశారండి. ఓకే అంటే అది 24 జీవో అండి అది. ఓకే సార్ అంటే ఇప్పుడు దేవలోకంకి ఇచ్చింది 65 జీవో 65 ప్రకారం ఆ 38 ఏకర్స్ ముందు వాళ్ళకి ఇచ్చారు. అవును జీవో 19తో 20 ఏకర్స్ తీసేసుకున్నారు. 24 జీవో దాని ప్రకారం వీళ్ళకి ఇచ్చేశారండి ముంతాజ్ హోటల్కి. సార్ సో వాళ్ళు ఇప్పుడు దాదాపు 3.5 months నుంచి మొదలెట్టారండి ఇది ఈ కన్స్ట్రక్షన్. ఇప్పుడు మొదలైందా సార్ ఇది? మొదలైందండి. మూడు మాసాలు అయింది. దాదాపు ఒక ఫస్ట్ ఫ్లోర్ దాకా వచ్చేసినట్టే ఉంది. చాలా కన్స్ట్రక్షన్ జరుగుతాయింది. ఓకే సో మనం ఏమనుకున్నామంటే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా వచ్చారు అండ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఏమో మనకు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ మనకు అనుకూలంగా ఉంటారు, ఏమైనా సరే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు, మన మాట వింటారు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళందరూ కాస్త ఏది ఎలక్షన్ గెలిచిన తర్వాత చాలా స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఓకే ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏమన్నారు, తిరుపతి నుంచి నేను ప్రక్షాళన చేస్తాను అంటే ఐ విల్ క్లీన్ అప్ ఎవ్రీథింగ్, ది వర్స్ట్ థింగ్. ఏమండి బాగా సెంటిమెంట్ కదా సార్ తిరుపతి తిరుమల సెంటిమెంట్. ఆయన అన్నారు ఇట్ ఈస్ హిస్ ఫస్ట్ ప్రయారిటీ టు బ్రింగ్ బ్యాక్ ది గ్లోరీ ఆఫ్ ది తిరుపతి అని అన్నారండి. అవును సార్ ఏమండి అండ్ హీ ఆల్సో సెడ్ వీ షుడ్ బి హర్డ్ ఇన్ అంటే ఎక్సెప్ట్ గోవింద నామం ఆ చుట్టుపక్కల ఏది కూడా వినటానికి వీలు లేదని కూడా అన్నారండి ఆయన. ఏమండి మన చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచే ప్రస్థానం చేస్తాను, క్లీన్ చేస్తాను, అంతా చేస్తానని చెప్పేస్తున్నారు అనమాట. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఇలాంటిది ఒక జీవో ఇచ్చినట్టున్నారు సార్ గతంలో. దానికి వస్తారు చాలా పెద్దగా ఉంది, అది చాలా గొప్ప జీవో అండి. ఏమండి అండ్ ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఇది జగన్ గవర్నమెంట్ గురించి. సో ఆ గవర్నమెంట్ ఏం చేసి టర్న్ దిస్ ప్లేస్ టు వర్స్ట్, ఏది తిరుపతిని, ఏది జగన్మోహన్ రెడ్డి గారు టర్న్ ఇట్ ఇంటూ వర్స్ట్ అండ్ దే మేడ్ ఇట్ ఏ సెంటర్ ఫర్ మెరవానా. ఇది ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఇట్ టర్న్డ్ ఇంటూ మెరవానా, లిక్కర్ అండ్ నాన్ వెజిటేరియన్. బేసిక్ క్లీన్లీనెస్ అండ్ హైజీన్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ తిరుమల అని రాశారండి. ఓకే ఇది జగన్మోహన్ రెడ్డి గారిది. సో దాంతో ఏమనుకున్నామంటే అన్ని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మనం ఏదన్నా కనుక కాస్త రిక్వెస్ట్ చేస్తే వింటారు, చేస్తారని అనుకున్నామండి మనం. కాకపోతే కన్స్ట్రక్షన్ జరుగుతాయండి. చాలా మంది ఎంతో మంది కంప్లైంట్ చేశారండి, ఎంతో మంది అబ్జెక్షన్ చేశారు, అయినా కానీ వినలేదు. ఆధ్యాత్మికవేత్తలు, అక్కడ ఉన్న సంఘాలు, పౌరులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు దాన్ని ఆపమని. చాలా చేస్తున్నారండి. సో ఒక లిస్ట్ ఇస్తాను మీకు ఎంతమంది అపోజ్ చేశారనేది. అవునండి అవును. అంటే ఇప్పుడు ఇంతవరకు ఈ 3.5 months లో ఎవరు కూడా మాకు తెలిసి ఒక్క హిందూ గాని ఎవరు గాని దీన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవ్వరూ లేరండి.
ఎవరు చేస్తారు సార్? అందరూ ఎవరు చేయరు. అవును. అందరూ అపోజ్ చేసిన వాళ్ళే. అవును. సో చెప్తాను ఎవరెవరు అపోజ్ చేశారు, ఎందుకంటే మనకు కొంచెం ఐడియాగా ఉండాలి రైట్. కదా. రైట్. ఎంతమంది రిక్వెస్ట్ చేశారు గవర్నమెంట్, అయ్యా ప్లీజ్ స్టాప్ దిస్ వన్, అది పవిత్రతకు మంచిది కాదు, అపవిత్రం చేసేస్తున్నారు అన్న ఉద్దేశంతో చాలా మంది ఉత్తరాలు రాశారు, ప్రొటెస్టులు చేశారు, అన్ని చేశారండి. సార్. ఫస్ట్ టోడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళండి, అయ్యో మాకేం తెలియదు, ఏదో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అది జరుగుతాయింది, అసలు మేము ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు, దానికి మాకేం సంబంధం లేదు, ప్లీజ్ స్టాప్ ఇట్ అని వాళ్ళు అన్నారండి. ఓకే. ఇది తిరుపతి వాళ్ళు, రైట్. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు. సార్. ఆ తర్వాత మన బిఆర్ నాయుడు గారు, అవును. ఆయన చైర్మన్ టిటిడి, అవును. ఆయన ఒక చిన్న లెటర్ కూడా రాసి సెండ్ ఇట్ టు గవర్నమెంట్, మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పంపి, ప్లీజ్ క్యాన్సిల్ దిస్ ప్రాజెక్ట్, హ్మ్. డోంట్ కంటిన్యూ అని ఆయన ఉత్తరం రాశారండి. ఓకే. ఇది బిఆర్ నాయుడు గారు, అవును. టిటిడి చైర్మన్, అపాయింటెడ్ బై చంద్రబాబు నాయుడు గారి. అవును. ఆయనే చెబుతున్నారు అయ్యా వద్దయ్యా ఎక్కడని. అవును. ఆ తర్వాత పాలక మండలి వాళ్ళు ఒక రెజల్యూషన్ చేశారండి, అవును. వాళ్ళు కూడా అయ్యా ప్లీజ్ వద్దు, దీన్ని ఇక్కడ తీసుకురావద్దు, హ్మ్. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది 7 hills పక్కనే కనపడతాయింది. ఆ హిల్ ఎక్కడైతే ఆగిపోతుందో ఆ పక్కనే కట్టిస్తున్నాడండి. ఓకే. అది తర్వాత అంటే అలిపిరి దగ్గరనా సార్? అది అలిపిరి దగ్గరనా? అంటే అలిపిరి దగ్గరే పేరూర్ అనే విలేజ్, ఓకే. పేరూర్ అనే విలేజ్ అండి. అది జూ రోడ్డా ఏదో ఉంది కదా సార్? అది జూ, జూ పార్క్ రోడ్. జూ పార్క్ రోడ్ కదా? జూ పార్క్, ఎగ్జాక్ట్లీ అండి. yes sir. సో పంచాయత్ సెక్రటరీ అండి ఏది పేరూరు ఆయన ఒక పెద్ద ఉత్తరం కూడా రాశారండి వీళ్ళకి. ఏమని, అయ్యా మేము పర్మిషన్ ఇవ్వలేదు, మా రూల్స్ ప్రకారం అయితే సో యూ షుడ్ డెమలిష్ ఇట్. సో ఇన్ఫాక్ట్ ఏమేం చేశారు, ప్లీజ్ డెమలిష్ దిస్ వన్ అంటే రిమూవ్ చేయండి 7 days లో. ఇది మీరు గనక చేయకపోతే పేరూరు పంచాయతీ వాళ్ళు వచ్చి దాన్ని డెమలిష్ చేసి డబ్బుల్ని రికవర్ చేస్తామని కూడా రాశారండి వాళ్ళకి. బట్ వీళ్ళకి అంత చేసినా కానీ వీళ్ళకి స్తోమత లేదు వీళ్ళ మీద ఫైట్ చేయటానికి. అంటే చేశారు పాపం, వాళ్ళు అటెంప్ట్ చేశారు ఏదైనా సరే. అండ్ ఆల్సో వాళ్ళు ఏమన్నారంటే అక్కడండి, ఇది సర్వే నంబర్ 604-2 అండి. అది పేరూరు దానికి. దాని ప్రకారం కమర్షియలైజేషన్ అనేది లేనే లేదండి, అంటే ఎటువంటిది పడటానికి ఏమి వీలు లేదనమాట. అయినా కానీ వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు అది కూడా పంచాయత్ యాక్ట్ ఆఫ్ 1994 తర్వాత 1975 ఆల్ ఆఫ్ దెమ్ డోంట్ సపోర్ట్ దిస్ కమర్షియలైజేషన్ అండి. ఓకే. సో పేరూరు పంచాయతీ వాళ్ళు కూడా అపోజ్ చేశారు. ఆ తర్వాత ఇంకోటి అండి 746 మీరు ఇందాక అన్నారు కదా, అది దాని ప్రకారం అసలు ఎటువంటిది కడతానికి వీలు లేదు. దీని గురించి మళ్ళీ వస్తాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్. అవును, దానికి ఉంది అనమాట. సో వాళ్ళు కూడా 7 hills ఏమైనా సరే, ఎందుకంటే అందులో తిరుమల పుణ్యక్షేత్రం అని డిక్లేర్ చేశారండి ఈ ఏరియా అంతా. మనం చదువుదాం యాక్చువల్లీ ఎంత అనేది. ఆ తర్వాత అండి జీవో 24 ప్రకారం ఏమిటంటే ఇట్ ఈస్ కాంట్రడిక్షన్ అండి దీనికి. ఇప్పుడు ఇందులో ఈ ముంతాజ్ హోటల్ కి కన్స్ట్రక్షన్ ఏమైతుందంటే పెద్ద బిల్డింగ్ వస్తాయండి, 100 villas, 100 villas, మల్టీ కుజిన్ రెస్టారెంట్స్ ఏమండి, బ్యాంక్వెట్ హాల్స్, కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్, బారు, లౌంజ్, స్విమ్మింగ్ పూల్, పార్టీ ఏరియాస్, ఆల్ ఆఫ్ దెమ్ ఆన్ ది ఫుట్ హిల్స్ ఆఫ్ తిరుమల వస్తున్నాయండి. ఏమండి, అంటే ఎంత పవిత్రమైన ప్రదేశం అది, ఎంత అపవిత్రమైన హోటల్ని తీసుకొస్తున్నారో చూడండి మీరు. అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మొదలు పెట్టారు, అట్లాగే కావాలని అనుకున్నారు. కాకపోతే మనం ఏమనుకుంటున్నామంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, వీళ్ళు డెఫినెట్ గా మన మాట వింటారు, మనం కొంచెం రైజ్ చేస్తే వాళ్ళు డెమలిష్ చేసేసి దీన్ని స్టాప్ చేస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ ప్రయత్నాలు జరుగుతున్నాయండి. సో ఇప్పుడు అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడానండి ఒక ఎమ్మెల్యే
శ్రీ విష్ణుకుమార్ రాజు గారు, అవును. తర్వాత ఎమ్మెల్సీ శ్రీ బాలి కళ్యాణ్ చక్రవర్తి గారు, వాళ్ళు కూడా అడ్రస్ చేశారండి. అడ్వకేటింగ్ ప్లీజ్ టేక్ సమ్ యాక్షన్, ప్లీజ్ డోంట్ లెట్ ఇట్ గో. ఆయన అసెంబ్లీలో కూడా వాయిస్ ఇచ్చారు కదా విష్ణు కుమార్ రాజు గారు. అవును, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా అంతే, అసెంబ్లీలో కూడా వెళ్ళిపోయిందండి. అయ్యో మాకు తెలవదు, మాకేం తెలియదు అంటానికి వీలు లేకుండా అసెంబ్లీలో కూడా వెళ్ళిపోయిందండి. సో ఇప్పుడు మనకి ఏమిటి దీనివల్ల? సో మనం ఏం చేస్తున్నాం, మన వీళ్ళ దగ్గరికి వెళ్తున్నాం, మన చంద్రబాబు నాయుడు దగ్గరికి, పవన్ కళ్యాణ్ దగ్గరికి వీళ్ళని అప్రోచ్ చేస్తామండి. బట్ అసలు ఇంపార్టెంట్ ఏమిటంటే ఎందుకు ఇంత అగెయిన్స్ట్ గా మనం ఉన్నాము అని ఫస్ట్, అది డెఫినెట్ గా మంది సీక్రెట్. సార్ నాకు డౌట్ అడుగుతాను సార్. ఇప్పుడు అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి బీబీ నాంచారమ్మ ఒక భార్య, అవును, రైట్? సో అట్లాంటప్పుడు ముస్లింలు అక్కడ కట్టుకోవడంలో అంటే ముంతాజ్ అనే పేరుంటే మీకు ఉన్న అభ్యంతరం ఏంటి? ఇది ఇప్పుడు బీబీ నాంచారమ్మది అంటే ఇప్పుడు ఆవిడ చేసింది అంటే హిందూ మతాన్ని స్వీకరించినట్టే కదా. ఓకే, ఏమండి, అటువంటి అమ్మాయి ఎందుకు? ఇప్పుడు అందరూ కూడా చాలా మంది ఉన్నారు. ఒకసారి బీబీ నాంచారమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ శుభ్రంగా అన్ని హిందూ మతాల గురించి ఆలోచించింది, అదే ప్రాక్టీస్ చేసింది. ఏమండి, సో అటువంటిది దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని టాపిక్ మేమైనా చేస్తాము ఎందుకని అది కూడా ఉందండి. కొంతమంది అది కూడా మాట్లాడుతున్నారు. అవును, అవునండి. అసలు చెబుతున్నా, ఇప్పుడు 746 జీవో ప్రకారం తిరుపతి, తిరుమల ఆ ఏరియా అంతా కూడానండి తిరుమల దివ్యక్షేత్రం అని డిక్లేర్ చేశారండి. ఏది, రాజశేఖర్ రెడ్డి గారు. ఈ జీవో 746 లో ఈ ఏరియా ఏది, ఎంత ఏరియా ఏది దివ్యక్షేత్రం అనేది అసలు ఎంత ఏరియా కనుక తెలిసిందంటే మైండ్ బాగ్లింగ్ అనమాట. అమ్మమ్మ ఏమిట్రా అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏ క్రిస్టియన్ ఇంత దృష్టితో, దివ్య దృష్టితో, దూరదృష్టితో ఇంత ఇదిగా రాశారా అనిపిస్తుంది అనమాట. మనం చూసామంటే ఓన్లీ ఒక పారాగ్రాఫ్ అంటే చదువుదాం. అన్ని 7 హిల్స్ అండి, అన్ని 7 హిల్స్ కూడా పార్ట్ ఆఫ్ దివ్యక్షేత్రం అండి. దెన్ హీ ఆల్సో సెడ్ all sides ఏమండి, ఇంక్లూడింగ్ ఆల్ ది 7 hills, ది ఫుట్ హిల్ స్టార్టింగ్ ఫ్రమ్ ఇదండి, స్టార్టింగ్ ఫ్రమ్ అలిపిరితో మొదలవుతుందండి, కవరింగ్ ఆల్ ది రోడ్స్ అండ్ ఫుట్ ప్యాత్స్ లీడింగ్ టు ది టెంపుల్ ఆఫ్ లార్డ్ వెంకటేశ్వర. ఆల్ ది రోడ్స్ లీడింగ్ టు వెంకటేశ్వర అండి. అండ్ మోర్ స్పెసిఫికల్లీ ఇంకా ఎక్కువ తిరుమల విలేజ్ ఫ్రమ్ అక్కడ నుంచి ఏమన్నాడు, చంద్రగిరి సైడ్ బిగినింగ్ విత్ ది డెవలప్మెంట్ విత్ ది దేవస్థానం నియర్ చంద్రగిరి, అక్కడ నుంచి అండి చంద్రగిరి, ఆ తర్వాత శ్రీవారి మెట్టు ఏమండి, అండ్ దెన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ బోర్డర్. చిత్తూరు డిస్ట్రిక్ట్ బోర్డర్ చూడండి అసలు ఎంత దూరం వెళ్ళిపోయాము. అండ్ దెన్ మోటరబుల్ రోడ్, ఎనీథింగ్ దట్ యూ కెన్ డ్రైవ్, ఎనీ రోడ్ దట్ వేర్ యూ కెన్ డ్రైవ్ అండి, ఫ్రమ్ తిరుపతి టు తిరుమల. అంటే తిరుపతి ఏరియాలో ఏ రోడ్, ఘాట్ రోడ్ 2 వస్తాయి అనుకుంటా. అప్పుడు అక్కడ వచ్చేస్తున్నాం మనం అక్కడికి. తర్వాత మోటరబుల్ రోడ్డు, తర్వాత ఫస్ట్ ఘాట్ రోడ్ అండ్ సెకండ్ ఘాట్ రోడ్ అండి, ఏమండి, లీడింగ్ టు తిరుమల సెకండ్. తర్వాత సో అండ్ దెన్ అప్ టు తిరుమల టు పాపనాశనం ఆల్సో. ఇట్స్ ఇంక్లూడ్ ఆల్ తీర్థం, అన్ని తీర్థాలు కూడా చూడండి అసలు ఎంత ఏరియా కవర్ అయింది మనకు అర్థం అవుతాయింది కదా. ఇటువంటి పరిస్థితిలో ఇటువంటి కడుతున్నారు అంటే ఒక డెలిబరేట్ గా, ఒక ఇంటెన్షనల్ గా ఏమైనా సరే దీన్ని సేక్రెడ్ ప్లేస్ ని ఏమైనా సరే నాశనం చేసేసి ఒక సిన్ సిటీ లాగా ట్రై చేస్తాము. ఏమండి, ఇప్పుడు ఆయన క్లీన్ చేస్తా అన్నారు కదా, ఎవరు, చంద్రబాబు నాయుడు గారు ఏం క్లీన్ చేస్తున్నారు? సేక్రెడ్ ప్లేస్ ని బాగా ఎంత సేక్రెడ్ గా ఉన్నదాన్ని ఒక నాన్ సేక్రెడ్ గా చేయటం క్లీన్లీనెస్సా? నేను క్లీన్ చేస్తానంటే శుభ్రంగా ఉన్న ఇల్లుని తీసుకొచ్చి ఒక డర్ట్ పారేసి నేను శుభ్రం చేస్తున్నానని అన్నట్టుగా ఉంది ఇది.
ఓకే. అంటే ఇది మనం చంద్రబాబు నాయుడు గారి చిత్తశుద్ధిని శంకించగలమా తిరుమల విషయంలో? ఎందుకంటే అలిపిరి దగ్గరే ఆయన బయటపడ్డాడు ఆ ప్రాణగండం నుంచి. నక్సల్స్ దాని నుంచి. see, అది నిజంగా మీరు చాలా గొప్ప పాయింట్ రైజ్ చేశారనమాట అది. సార్. అంటే 3.5 months అయింది. ఎన్నో ఉత్తరాలు రాశాము. హ్మ్. ఎంతో మంది అంటే మనం రాసింది మేము 3-4 లెటర్స్ రాసాము, అదంతా ఉంది. ఎంతో మంది డెమాన్స్ట్రేషన్ కూడా చేశారు. సార్. నేను ఇండియా వచ్చినప్పుడు కూడా దాని అవును. గురించి డెమాన్స్ట్రేషన్ తిరుపతి వెళ్ళామండి. హ్మ్. November 29th అక్కడ ఉన్నాం. ఆ! December 1 ర్యాలీ చేశాం. ఆ! ఏమండి? సో అదంతా జరుగుతాయింది. ఇంకా జరుగుతానే ఉంది. ఇప్పుడు మేము ఆ! ప్లాన్ చేస్తున్నాం 2 weeks ఫ్రమ్ నౌ ఆల్సో పెద్ద ర్యాలీ చేస్తున్నామండి తిరుపతిలో. ఓహ్! ఇంకోటి గమ్మత్ ఏంటంటే ఇందులోనే ఏది 746లో ఏముందండి, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు కదా టీటీడీకి, అవునండి. ఆయన రెస్పాన్సిబిలిటీ ఏమిటి అని రాశారండి ఒక పారాగ్రాఫ్ లో. ఆ! అది అసలు ఎంత ఫార్ సైటెడ్ గా ఉందో చూడండి దీని గురించి. ఆయన ఏమన్నారు ఏంటి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ ఏమిటంటే టు టేక్ యాక్షన్ టు ప్రివెంట్ బెగ్గింగ్. నో బెగ్గింగ్ షుడ్ బి దేర్ ఇన్ ది అవును. ఏరియా. ఓకే, నో కన్సంప్షన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ లిక్కర్. హ్మ్. లిక్కర్ గిక్కర్ ఉండటానికి వీలేదు ఆ ఏరియా. అంటే ఈయన చూడాలండి, ఇది ఈయన అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ ఇదంతా రైట్. టు ప్రివెంట్ ఇట్. ఏమండి? సో లిక్కర్ ఉండటానికి వీల్లేదు, డ్రగ్స్ ఉండటానికి వీల్లేదు, సిగరెట్లు కూడా తాగటానికి వీల్లేదండి, మీట్ కానీ మీట్ ప్రోడక్ట్స్ ఉండటానికి వీల్లేదు అక్కడ. ఏమండి? సార్. అండ్ ది స్లాటర్ ఆఫ్ యానిమల్స్, ఏది యానిమల్ని చంపటం కానీ బర్డ్స్ని చంపటం కానీ ఉండటానికి వీల్లేదు. గేమింగ్ గ్యాంబ్లింగ్ ప్రొహిబిటెడ్. ఏమండి? సార్. అండ్ ఆల్ దీస్ ప్రొవిజన్స్ ఇంటెంటెడ్ టు, ఎందుకు ఇదంతా, టు ఎన్ష్యూర్ తిరుమల రిమైన్స్ ఏ పుణ్యక్షేత్ర. రైట్. లుక్ ఎట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ అండి. హ్మ్. అంటే ఈవెన్ సిగరెట్లు కూడా ఉండటానికి వీల్లేదు అక్కడ, అవును. మీట్ ఉండటానికి వీల్లేదు, లిక్కర్ ఉండటానికి వీల్లేదు, అంత ఇదిగా రాశారండి. సో అటువంటి పరిస్థితిలో మనం ఏమనుకోవాలి? ఎన్నిసార్లు రాశాము, అవును సార్. అందరూ ఏది ఇంక్లూడింగ్ టీటీడీ వాళ్ళు కూడా అపోజ్ చేసినప్పుడు మరి ఏమనుకోవాలి మనం? కరెక్ట్. సో మనకి ఏమిటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా రాశామండి అటువంటి లెటరు. హ్మ్. ఆయన కూడా రిక్వెస్ట్ చేశాము. మనకు తెలుసు పవన్ కళ్యాణ్, నేను లాస్ట్ టైం తమతో ఇంటర్వ్యూ అయినప్పుడు కూడా అన్నాను, సార్. సిన్స్ 1947 ఇండిపెండెన్స్ వచ్చిన కాడి నుంచి పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ఒక్క పొలిటీషియన్స్ అనలేదండి. హ్మ్. 75 years 78 years ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి అవును. అవును. ఒక్క పొలిటీషియన్స్ ఐఎమ్ హిందూ, నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుతాను, అవసరమైతే ప్రాణాలు ఇస్తాను. నే- నేను అవసరమైతే నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా కూడా రిజైన్ చేసేస్తాను, హ్మ్. మీరు అన్నట్టు నా ప్రాణానైనా వదిలేస్తా అన్నారండి. హ్మ్. ఇప్పుడు ఆయనకి ఎన్నోసార్లు రాశాం, హ్మ్. చంద్రబాబు నాయుడు గారికి రాశాం, నో రిప్లై. నో రిప్లై అండి. ఓకే. ఇప్పుడు ఏమనుకోవాలి అంటే, హ్మ్. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఓకే. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్ని సంవత్సరాలు తిట్టారో, సార్. అంటే తిట్టారంటే రీజన్ ఉంది, ఇట్స్ నాట్ జస్ట్ ఊరిని తిట్టడం, ప్రతిపక్షాలు వాళ్ళు. అవును. అవును. బికాస్ ఆఫ్ ది పాలసీస్, ఆయన పాలసీస్ ని వీళ్ళు క్రిటిసైజ్ చేశారు బాగానే. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా అన్నారు కదండి, ఈయన మొత్తం తిరుపతిని అంతా నాశనం చేసేదాన్ని మొట్టమొదటి సెంటెన్స్ లోనే ఉంది. అవును. చంద్రబాబు నాయుడు గారు అన్నారు అదే. అవును. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు దాని గురించి ఏమీ మాట్లాడకుండా ఉంటే ఏమని అనుకోవాలి మనం? హ్మ్. అంటే ఈయన జగన్మోహన్ రెడ్డి గారి చేతులతో ఆయనతో కలిసి ఇద్దరు కలిసి హ్మ్. ఏదన్నా కుట్ర ఉందా? ఓకే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని శాంక్టిటీని హ్మ్. నాశనం చేయాలని చూసి ఈ ముంతాజ్ మహల్ ఇచ్చారో, హ్మ్. ముంతాజ్ మహల్ ఇచ్చారో, చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేస్తున్నారా? హ్మ్. ఇప్పుడు సపోర్ట్ చేయకపోతే ఇంత 3 మాసాలు పడుతుందండి దీనికి. అవును. చిన్నది కదా! వాళ్ళ చిన్న విషయం బిఆర్ లేదు నాయుడు గారు కదా. వచ్చిన వెంటనే చేశారు. బిఆర్ నాయుడు గారు ఆయన పదవి స్వీకరించిన వెంటనే తీర్మానం చేసి గవర్నమెంట్‌కి పంపించేశారు. ఎగ్జాక్ట్. దాని సీరియస్‌నెస్ చూడండి ఎంత ఉందో. అవును.
ఇప్పుడు నా రిక్వెస్ట్ అండి, Yeah. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఒకసారి యాక్సిడెంట్ అయింది, లార్డ్ వెంకటేశ్వర సేవ్డ్ యూ. Yes. ఏమండి, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు సీ దట్ వీ మెయింటైన్ ది సాక్రిటీ ఆఫ్ దిస్ టెంపుల్. ఎందుకంటే ఇది కలియుగ దైవం మనందరికీ. Correct. మనం అక్కడి నుంచి వెళ్తుంటే ఆ జియో 746 ప్రకారం అదంతా కూడా దివ్యక్షేత్రం. మరి మనం అక్కడి నుంచి అలిపిరి నుంచి పోతా ఉంటే ఇటువంటి హోటల్ను చూసుకుంటూ మీరు వెళ్ళాలి. అది యాక్చువల్లీ బ్లాకింగ్. మీరు చూసారంటే వెంకటేశ్వరుడి ఫేసు, Ah. ఏమండి, ఆయన కిరీటం, ఆయన నోసు, ఆయన మౌత్, మొత్తం న్యాచురల్ ఫార్మేషన్ ఆఫ్ దట్. అవును, అవును కదా, న్యాచురల్ ఫార్మేషన్ అవును, కదా ఆ అవును. హిల్ కదండి. అవును. అసలు ఎంత గొప్ప అండి. ఏమండి, ఈ ప్రపంచం నీకు ఎక్కడైనా ఉంటుంది అటువంటిది? ఉమ్, అటువంటి దాన్ని నాశనం చేయాలా మనం? ఉమ్. సార్ ఇప్పుడు ఏమండి? సార్ ఇది ఒబెరాయ్ హోటల్ వాళ్ళది సార్, ముంతాజ్ హోటల్ అనేది ఒబెరాయ్ గ్రూప్ వాళ్ళది, ఇది వాళ్ళకి ఇచ్చారు ఇది. అవును, కరెక్ట్. ఇంకా విషాదం ఏంటంటే కేవలం సంవత్సరానికి 2 లక్షల రూపాయల మినిమం, అంటే మినిమం అంటే అక్కడ స్థలం విలువలో 1% అంట లీజ్ అమౌంట్. అంటే 2 అవును, లక్షలు అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా ఇచ్చినట్టు. అవును. దీంట్లో ఆ. గవర్నమెంట్ కి వచ్చిన లాభం ఏంటి సార్? అంత ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏంటి? అంటే ఇప్పుడు మనకు తెలుసు, ఆల్ ది పొలిటీషియన్స్ ఓకే. ఏది చేసినా గానీ ఏదో సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకుండా ఎవ్వరు ఏ పొలిటీషియన్స్ Okay. చేయడండి. ఓకే. ఇప్పుడు ఎంత ఎక్స్చేంజ్ అయింది ఒక హ్యాండ్ నుంచి ఒక హ్యాండ్ మనకు తెలియదండి. ఓకే. ఇప్పుడు నాకింతని వస్తున్నప్పుడు పర్వాలేదు ఇచ్చేసేద్దాం, ఉమ్, అంతేగానండి ఒక లాజిక్ గానీ ఒక రీజన్ గానీ ఏది ఉండదండి ఇక్కడ. ఓకే. ఇప్పుడు లాజికల్ గా ఉంటే విత్ ఇన్ హాఫ్ మినిట్, వన్ అవర్ లోపల, ది అవును. మినిట్ యు రీడ్ దిస్ ఏది 746 జీవో గానీ ఆర్ ఆ కాంట్రాక్ట్, అంటే 24 అసలు ఎందుకు జీవో 24 అసలు ఎందుకు ఇచ్చారు ఇది ఉమ్. అనేది స్పందన అయితే 5 నిమిషాల్లో క్యాన్సిల్ చేయొచ్చు. సార్ ఇంకొకటి నా డౌట్, సార్. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ముంతాజ్ హోటల్ పేరు ఏదైతే ఉందో, అంటే కొందరు అధికారులు ఏమంటున్నారంటే ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు ఏం జరగకుండా మేము చూసుకుంటాం అనేది కొందరు అధికారులు చెప్తున్నారు. అక్కడ స్థానిక అధికారులు చెప్తున్నారు. సరే, ఒకసారి అనుకుందాం వాళ్ళు చేస్తారేమో అని. ఒకవేళ ముంతాజ్ అనే పేరు మారుస్తాను అంటే ఒబెరాయ్ గ్రూప్ వాళ్ళు, మీకు ఓకేనా? ఎట్లా అవుతుందండి అసలు? మళ్ళీ వాళ్ళు అందుకు స్టార్ట్ చేస్తున్నారు. ఇందాక నేను చదివాను కదండి, వాళ్ళు అవునండి, అవును. లిక్కర్ ఇస్తారు, అన్ని ఇస్తారు. ఏమండి, అది ఒకసారి హోటల్ అనగానే స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, దే సర్వ్ ది మీట్, దే సర్వ్ ది లిక్కర్. ఓకే. ఏమండి, అంటే హోటల్ అనగానే ఇప్పుడు ఏంటి ఈ వీళ్ళు వెజిటేరియన్ సర్వీస్ వాళ్ళు ఒప్పుకుంటారా? అంటే సార్ ఈ నాకు బేసిక్ డౌట్ సార్, తిరుపతిలో మాంసం అవేమి అమ్మరా అండి? ఇప్పటిదాకా ఏం లేదు అలాంటిది? తిరుపతిలో ఉన్నాయండి. ఆ, ఇన్ఫాక్ట్ నేను దట్ ఈస్ ది సెకండ్ టాపిక్ వీ విల్ టాక్ అబౌట్ సమ్ అదర్ టైం. రైట్ సార్, రైట్. ఎందుకంటే ఆ, మన ఎన్టీ రామారావు గారు 1987లో ఓకే. మొత్తం అంతా ఒక ఏది తిరుమల, తిరుపతి, తిరుచానూరుని ఒక దివ్య క్షేత్రంగా, ఒక పుణ్య భూమిగా డిక్లేర్ చేయాలి. ఎందుకంటే మక్కా లాగాను, ఏమండి, వాటికన్ లాగా అటువంటిదే మనకు ఉండాలి అన్న ఉద్దేశంతో అన్నారు. ఆ. కాస్త దీనికి మనం చర్చ ఒకసారి మళ్ళీ చేద్దాం చర్చిద్దాము. ఎలాగనేది. రైట్. ఇంకొక పాయింట్ సార్ నాకు. ఇప్పుడు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు సార్? అంటే దాన్ని అక్కడ గనుక మద్యం, మాంసము చెయ్యము. కేవలం వసతి కోసమే ఆ 120 విల్లాస్‌లో ఇలాంటివి ఏం జరగకుండా చూసుకుంటామంటే మీరు అంగీకరిస్తారా? అంగీకరించేది లేదండి. ఎందుకంటే రైట్. ఈవెన్ నౌ ఎందుకని చెబుతున్నా అంటే, సార్. ఇప్పుడు మన లాస్ట్ వీక్ చూశారు కదా, ఏది తిరుమల మీద కోడిగుడ్లు, గీడిగుడ్లు తినేస్తున్నారు. నాకు తెలియదండి అన్నారు వాళ్ళు. అయ్యయ్యో! ఆ! ఇప్పుడు అది పేపర్‌లో కూడా వచ్చిందండి. ఆ! సార్. ఇప్పుడు ఈ హోటల్ వాళ్ళు నో హోటల్, ఇటువంటి హోటల్ వాళ్ళు టోటల్‌గా వెజిటేరియన్ ఫుడ్డే ఇస్తాం అనేవాళ్ళు ఎవరు ఇంతవరకు లేరండి. కరెక్ట్, కరెక్ట్ సార్. అటువంటిది. ఎందుకంటే వాళ్ళది ఒక పెద్ద ఈ గ్రూప్ కదండి. అవునండి. వాళ్ళకి చాలా పెద్ద రూల్స్ అండ్ గ్రూప్ కదా! రెగ్యులేషన్స్ వరల్డ్ ఉంటాయి. వైడ్ హోటల్స్ వాళ్ళది, హెరిటేజ్ హోటల్స్. వరల్డ్ వైడ్ హోటల్ వాళ్ళు కాబట్టి ఏ విధంగానూ వాళ్ళు వచ్చి అయ్యా మేము ఓన్లీ
ఇది వెజిటేరియన్ ఫుడ్ ఇస్తాము, అవును. లిక్కర్ ఉండదు, మేమేం ఇది చెయ్యం ఏమండి. సో సార్ ఇంకొక ప్రశ్న ఇటువంటి సార్. ఇంకొక ప్రశ్న. టైమ్ ఇంకొక 5 మినిట్సే ఉంది మనకి. అందుకే అడుగుతున్నాను. ఆ, ఇప్పుడు తిరుమలలో అంటే ఒబెరాయ్ హోటల్ వాళ్ళు ప్రత్యేకంగా తిరుపతికొచ్చి రైట్ ముస్లిం పేరుతో హోటల్ పెట్టాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు ఇంకేదైనా పేరు పెట్టుకోవచ్చు హ్యాపీగా. వెంకన్న నామాలు ఏదన్నా తీసుకొని పెట్టొచ్చు. లేదంటే బీబీ నాంచారమ్మ అని పెట్టొచ్చు. అలాంటిది ఏమీ గాకుండా ప్రత్యేకంగా ముంతాజ్ హోటల్ అనే పేరు పెట్టి అంటే ఒబెరాయ్ గ్రూప్ హోటల్ గాబట్టి వాళ్ళు ఇంకేదైనా పేరు పెట్టొచ్చు. అది వచ్చి ఆ, తిరుపతిలో పెట్టడం వెనక ఏదైనా కుట్ర ఉందనుకుంటున్నారా మీరు? 2 విషయాలండి ఇక్కడ. ఒకటి, ఇట్స్ ఏ నేషనల్ చైన్ అండి ఇది. ఓకే. ఇది ఓకే. చైన్ ఆఫ్ హోటల్స్. రైట్. సేమ్ నేమ్ తో ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయండి. ఓకే. ఏమండి, ఓకే. ఇప్పుడు ఈ జీవో 24 ప్రకారం దేర్ ఆర్ 4 ముంతాజ్ హోటల్స్ కట్టిస్తున్నారండి ఆంధ్రాలో. అచ్చా! ఇప్పుడు అన్నవరం దగ్గర కూడా ఒకటి ఉంది, ఓహ్! కాకపోతే అది కొంచెం దూరంగా ఉంది. ఓకే. ఇటువంటి మొత్తం 4 కట్టిస్తున్నారు. ఆ! ఇప్పుడు ఇది వచ్చి పేరూరులో ఫుడ్ స్టెప్స్ ఆఫ్ 7 హిల్స్ కట్టాల్సిన అవసరం ఏముందండి? కరెక్ట్. ఒకవేళ కట్టాలంటే ఒక 10 మైల్స్, ఒక 15 మైల్స్ దూరంలో కట్టవచ్చు కదండి. అంతే గదండీ. అవును. అది ప్రత్యేకంగా దీన్ని ఏమైనా సరే డీశాంక్టిఫై చేయాలి ఓకే. అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుంటారు. ఓకే. దీనికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మద్దతు ఇస్తున్నారు. ఆయనతో హ్యాండ్స్ కలిపి, అయ్యా పర్వాలేదు మీరు ఇచ్చారు కాబట్టి వీ విల్ సపోర్ట్ యూ, మీ విష్ వీ విల్ ఫుల్ఫిల్, మీరు ఏదైతే మనసులో అనుకున్నారో మేము దానికి సపోర్ట్ చేస్తాం అన్నట్టుగా అనిపిస్తుంది కదా మనకి. రైట్. సార్ మీ కార్యాచరణ ఏంటి సార్? ఇప్పుడు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తదుపరి కార్యాచరణ ఏంటి? ఒకవేళ ఓకే. నిజంగానే మన సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గాని, లేదంటే తిరుమలకి, తిరుపతికి అత్యంత పరమ భక్తుడు చంద్రబాబు గారు గాని, ఈ ముంతాజ్ హోటల్ రద్దు చేయకపోతే గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ తరఫున మీరేం చేయబోతున్నారు? 2 థింగ్స్ చేస్తున్నామండి. యెస్ సార్. ఇన్ ది నెక్స్ట్ 1 or 2 weeks, as soon as possible, అంటే definitely we will go to the court and get stay order అండి. ఓకే. That's one thing. రైట్. Second, in the next 2 weeks లో we are going to have a big gathering, not just one day, ఓకే. at least 1 to 2 weeks. ఓహ్! We are going to have a number of people sitting actually, ఎందుకంటే ఇంత జరుగుతున్నా కానీ చాలా మందికి తెలియదండి. అవునండి. అవును. నిజమే. అంటే ముందు we have to awaken our Hindus first. కరెక్ట్. కరెక్ట్. అయ్యా ఇంత జరుగుతాయింది, Yes. ఇంత అపవిత్రమైన ప్రాజెక్టును తీసుకొస్తున్నారు, అవును. మనమంతా దీన్ని మన దివ్యక్షేత్రాన్ని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా ముందు అవేకన్ చేయాలి మన హిందూస్ని. సరే. అందుకని తీసుకొస్తున్నాం. కొంతమంది స్వామీజీలు తీసుకొస్తున్నామండి, ఓకే. చాలా మందిని. కనీసం మా ఉద్దేశంలో అట్లీస్ట్ 500 to 1000 పీపుల్ తీసుకొచ్చేసి సరే. అట్లీస్ట్ 1 week, ఓకే. ఇఫ్ నాట్ 2 weeks చేయాలని అది మా ప్లాన్ అండి, విచ్ వీఆర్ డూయింగ్ ఇట్ రైట్ నౌ. యాక్చువల్లీ ఓకే. మనకు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మనకి ఏది ఒక తిరుపతిలో ఉన్నారన్నమాట, ఒక Right. చిన్న బ్రాంచ్ లాగాను. రైట్. వాళ్ళందరూ కోఆర్డ్ చేస్తున్నారు. Right. ఇన్ఫాక్ట్ మీకు కొన్ని పిక్చర్లు పంపాను, అవి ఆ! మన వాళ్ళు ఏది తిరుమల తిరుపతి టోడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళకి వెళ్ళి ఇచ్చారు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వెళ్ళి లెటర్స్ ఇచ్చామండి. ఓకే. తర్వాత కలెక్టర్ ఆఫీసర్ కూడా ఇచ్చాం. అందరూ అన్ని ఆఫీసులకు పోయి మీరు చూస్తే GHHF ఆ లెటర్లు కనపడతాయి ఉంటాయి, మీరు చూపించవచ్చు తర్వాత వీలైతే. అదంతా చూశారంటే మా ఎఫర్ట్ మనం చేస్తున్నామండి. సార్ ఎందుకంటే ఈ వయసులో మీరు చేస్తున్న ఎఫర్ట్ కి నిజంగానే హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా గొప్ప ధైర్యం మీది అసలు. లేదు నాన్న, ఏమిటంటే మన సనాతన ధర్మ ఈజ్ లైక్ అవర్ మదర్ అండి. Yes. సనాతన ధర్మ ఎవరన్నా తిట్టారు అంటే నా తల్లిని తిట్టినట్టుగా భావిస్తాను నేను. అద్భుతం. ఏమండి, Yes, sir. ఏ విధంగా అయినా సరే ఎవ్రీబడి, ఎవ్రీ హిందూ, ఎందుకంటే ఈ హిందూ మతం గనక పోయింది అంటే nobody will be able to practice Hinduism. అవునండి. They will be destroyed, they will be killed. There is no future for Sanatan Dharma if we don't protect it today.
గొప్పగా టుడే, చెప్పారు సార్. ఈ రోజు అండి, ఎస్ సార్. గొప్పగా ఈ చెప్పారు రోజు సార్. చేయాలి. Yes. అండ్ ది సేమ్ వే ఐఎమ్ రిక్వెస్ట్ వన్ మోర్ టైం, Yes, sir. ఏది మన చంద్రబాబు చంద్రబాబు నాయుడు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, Yes. please see that you protect, preserve, promote Sanatan Dharma, because the entire future of humanity depends on tolerance, patience. Yes. Only Sanatan Dharma talks about peace, accommodation, live, let live. All these principles, we have it in only Hinduism. No other religion can say that we will maintain peace and tranquility, Right. because we don't force anybody, we Yes. don't torture anybody, we only talk about peace. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. So that is మీ వాయిస్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి, ధర్మ పరిరక్షకుడు పవన్ కళ్యాణ్ గారికి చేరవేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం సార్. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఆన్లైన్. thank you thank so you, much, Srinivas Garu. థ్యాంక్ I'm so happy to see you again. I hope we will continue this these dialogues on different. ఏ చిన్న సమస్య వచ్చినా మీ దగ్గరికి వచ్చేస్తాం సార్ మేము. తప్పకుండా. ధర్మానికి గ్లాని జరిగింది, హాని జరిగింది అంటే మీరు ఉంటారు అక్కడ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. దిస్ ఇస్ బిఎస్ జై. సైనింగ్ ఆఫ్. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.